పెళ్లి కార్డులో వేణుగోపాల్ వెడ్స్ రమణమ్మ అని రాసి ఉంటుంది. అదేంటి, ఇది నా పెళ్లి శుభలేఖ కదా, అంటే ఈ శుభలేఖలన్నీ కూడా నావేనా, అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నా పెళ్లి శుభలేఖలు అన్నీ అయి ఉంటే అందరూ చూస్తే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు ఏం చేయాలి అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు, అబ్బా గొంతు ఎండిపోతోంది, అమ్మ చామంతి కొంచెం మంచినీళ్ళు తీసుకురమ్మా అని చెప్పడంతో అలాగేనని చామంతి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువస్తుంది. ఈ లోపల రమాదేవి పెళ్లి కార్డులపై దీపపు కుందని పడేస్తుంది. దాంతో పెళ్లి కార్డులు కాలిపోతూ ఉంటాయి. అయ్యో పెళ్లి కార్డులు కాలిపోతున్నాయి, మంటలు మంటలని రమాదేవి కేకలు పెడుతూ ఉంటే చామ్ నీళ్లు అందిస్తూ ఉంటుంది. అప్పుడే అరుణ్ పరిగెత్తుకుంటూ వచ్చి మంటల్ని ఆర్పివేస్తాడు. అలా ఎలా పెళ్లి కార్డులు తగలబడిపోతున్నాయి అని హర్ష అడుగుతూ ఉంటే, ఇదిగో ఈ చామంతియే ఈ పెళ్లి కార్డులని కాల్చేసింది అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అయ్యో అమ్మగారు నేనేమీ చేయలేదు అని చామంతి అంటుంటే, లేదు నువ్వే దీపపు కుందని పడేసి పెళ్లి కార్డులు కాలిపోయేలా చేశావు, నోరు ముయ్ అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. అయ్యో అమ్మగారు నేనేం చేయలేదు అని చామంతి చెప్తున్నా కూడా మళ్ళీ చెంప పగలగొట్టబోతూ ఉంటే, ఆగు రమా, ఒకవేళ చేసినా ఎందుకు చామంతి చేస్తుంది, పొరపాటున జరిగి ఉంటుందిలే, ఇంత మాత్రానికే కొడతావా అని హర్ష అరుస్తూ ఉంటాడు. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఇలా పెళ్లి కార్డులు కాలిపోవటం అశుభం కదా హర్ష, నిషా ఎంత బాధపడుతుంది అని రమాదేవి అంటుంది. ఇప్పుడు పెళ్లి కార్డులన్నీ మళ్ళీ వేయించాల్సిందేనా అని రమాదేవి అంటే, అవసరం లేదమ్మా, కాలిపోయిన కార్డులు పక్కకు తీసేసి శుద్ధి చేసేస్తే సరిపోతుంది, పూజ చేద్దాంలే అని పూజారి గారు చెప్తారు. వెంటనే రమాదేవి కింది కార్డులను చూసేసి, అంటే పైన ఉన్న కార్డు మాత్రమే నాదా, కాలిపోయిన కార్డు మాత్రమే నాదన్నమాట, మిగతావన్నీ నిషా ప్రేమ్ కుమార్ అన్న పేర్లే ఉన్నాయి అని అనుకుంటూ అమ్మయ్య సరేలే అని రిలాక్స్ అవుతూ ఉంటుంది. సరే పూజారి గారు మీరు శుద్ధి చేయండి అని రమాదేవి అంటుంది. అసలు కళ్ళు మూసి తెరిచే లోపలే చామంతి ఇంత ఎలా చేస్తుంది, లేకుంటే అత్తయ్యే కాల్ చేశారా, అయినా ఇష్టపడి చేస్తున్న పెళ్ళి కదా, అత్తయ్య ఎందుకు ఇలా చేస్తారు, దీని గురించి తర్వాత ఆలోచించాలి అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఎవరిలా చేసింది అని సగం కాలిపోయిన పెళ్లి పత్రికని రమాదేవి తన గదిలోకి తీసుకొని వెళ్ళి చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రమాదేవి నువ్వే ఆ దీపపు కుందని పడేశావు, నేను చూశాను, ఎందుకు ఇలా చేశావు అని జగదీష్ వచ్చి అడుగుతూ ఉంటే, అప్పటి నా గత చరిత్రని తెలియచేయాలని చూడు, నా పెళ్లి పత్రికని ఎవరో ఎలా పెట్టారో అని రమాదేవి చూపిస్తూ ఉంటుంది. ఎవరిదంతా చేసింది అని జగదీష్ అడగటంతో, తెలిస్తే వాళ్ళని బ్రతకనిస్తానా, అదే కదా తెలియటం లేదు అని రమాదేవి అరుస్తూ ఉంటే, సరేలే దానిని బెడ్ కింద దాచిపెట్టి వచ్చేసేయి, తర్వాత మాట్లాడుకుందాం అని జగదీష్ అనడంతో రమాదేవి ఆ సగం కాలిపోయిన పెళ్లి పత్రికని, అంటే అందులో వేణుగోపాల్ రమణమ్మ అన్న పేర్లు మాత్రం అలాగే ఉంటాయి, దానిని పరుపు కింద పెట్టేసి మళ్ళీ పూజలో వచ్చి కూర్చుంటుంది. నాయనా పూజ పూర్తయింది, ఆ అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది అని పూజారి గారు ప్రేమకి చెప్తుంటే, చామ్ సంతోషంగా ఉండాలి తల్లి అని మళ్ళీ వేడుకుంటూ ఉంటాడు. అమ్మ ఇక్కడ కూడా పూజ పూర్తయిపోయింది అని పూజారి గారు చెప్పడంతో, తల్లి నేను మళ్ళీ వేడుకుంటున్నా, మా నాన్న విడుదల కావాలి అని చామంతి వేడుకుంటూ ఉంటుంది. అమ్మ ఇక ఆ రాజమణిహారాన్ని విగ్రహాన్ని ఇస్తారా, నేను మళ్ళీ సంస్థానంలో పూజ చేయాలి అని ఉపేంద్ర అంటాడు. సరే నిషా, నీ చేతులతోనే కదా రాజమణిహారం వేశావు, తీసివ్వు అని రమాదేవి చెప్పటంతో, అమ్మ ఆ చామంతి మాకు అడ్డుగోడలా తయారైంది, నేను ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలి, ఆ చామంతి ప్రాణాలు తీసేసేయి తల్లి, ఈసారి సంవత్సరము మళ్ళీ ఈ రాజమణిహారం నీ మెడలో వేసి పూజ చేస్తాను అని వేడుకొని నిషా తీస్తూ ఉంటే, ఎంత తీసినా కూడా రాజమణిహారం రాకుండా అలాగే అతుక్కుపోయి ఉంటుంది. ఆంటీ రావటం లేదాంటీ అని నిషా అంటుంది. అమ్మ చామంతి నువ్వు తీయమ్మ, వస్తుందేమో ప్రయత్నించు అని పూజారి గారు అంటారు. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు, పని మనిషి తీయటం ఏంటి అని రమాదేవి అంటే, ఆఫ్టర్ ఆల్ పనిది తీయాలా, మీరేం చెప్తున్నారో అర్థమవుతోందా అని నిషా కూడా అరుస్తూ ఉంటుంది. అది కాదమ్మా, విగ్రహాన్ని పట్టుకుంది కదా, అందుకని ఆవిడ ప్రయత్నిస్తే వస్తుందేమోనని చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి అని పూజారి గారు అంటారు. అవును రమా, పూజారి గారు చెప్పింది నిజమే కదా, అమ్మ చామంతి నువ్వు ప్రయత్నించు అని హర్ష అంటాడు. వీల్లేదు అని రమాదేవి అంటుంది. చూడరమా నేను చెప్పేది విను అని హర్ష అంటే, చూడండి ఆంటీ, అది ఎలా తీస్తుందో నేను చూస్తాను, పర్వాలేదు తీయమని చెప్పండి, అది ఎలాగో రాదు కదా అని నిషా అంటుంది. అమ్మ చామంతి తీయమ్మ అని హర్ష చెప్పటంతో అప్పుడు చామంతి అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి ఈ రాజమణిహారం ఇలాంటి దుర్మార్గుల దగ్గర ఉండకూడదు, అందుకనే నా దగ్గరే భద్రంగా దాచిపెడతాను, అందుకనే ఈ రాజమణిహారాన్ని నీ మెడలో వేసి పూజ
ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా కూడా చూశాను తల్లి. మా నాన్న కూడా విడుదల అయ్యేలా చూడు తల్లి. నన్ను దీవించి ఈ రాజమణిహారాన్ని నాకు ప్రసాదించమ్మా అని వేడుకొని తీస్తూ ఉంటుంది. అలా రాజమణిహారం తేలిగ్గా చామంతి చేతిలోకి వస్తూ ఉండటంతో నిషా రమాదేవి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. నేను చిన్నగా తీశాను, అందుకే రాలేదు. చామంతి బలంగా పెట్టి లాగినట్లు ఉంది, అందుకే వచ్చింది అని నిషా చెప్పటంతో అవును నిషమ్మ, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చామంతి అంటుంది. అది నిన్ను ఎగతాళి చేస్తోంది. నువ్వేమో కనిపెట్టలేక తల ఊకొడుతున్నావు. అదే నేను కనుక ఛాలెంజ్ చేసి ఉంటే అందరితో తిట్లు తింటించుకొని ఉండేదాన్ని అని. ఎలాగో అది తప్పిపోయిందిలే అని రోజా అనుకుంటూ ఉంటుంది. అలా చామంతి బాక్స్లో పెడుతూ నకిలీ హారాన్ని పెట్టేసి అసలు హారాన్ని బయటి చెంగులో దాచిపెట్టేసుకుంటుంది. ఉపేంద్ర ఇదిగో తీసుకువెళ్ళు అని రమాదేవి ఇస్తుంది. వెంటనే చామంతి పరుగులు పెడుతూ చిట్టి దగ్గరికి వెళ్ళి, చిట్టి అనుకున్న విధంగా పూజ పూర్తి అయిపోయింది, ఇదిగో అసలు రాజమణిహారాన్ని మళ్ళీ భద్రంగా దాచిపెట్టు, నేను వాళ్ళని పంపించేసి వస్తాను అని అసలు రాజమణిహారాన్ని చిట్టి చేతికి ఇచ్చేసి వెళ్తుంది. సరేనమ్మా వస్తాను అని ఉపేంద్ర వెళ్తుంటే అప్పుడే ప్రేమ్ వచ్చి ఉపేంద్రకి డాష్ ఇచ్చేస్తాడు. దాంతో ఉపేంద్ర చేతిలో ఉన్న మణిహారం కింద పడిపోతుంది. చూసుకోనక్కర్లేదా, ఇలా రాజమణిహారాన్ని కింద పడేస్తావా అని రమాదేవి ప్రేమ్ని తిడుతూ ఉంటుంది. సారీ అమ్మా, చూసుకోలేదు అని ప్రేమే ఆ రాజమణిహారాన్ని ఉపేంద్ర చేతిలో పెడతారు. అయితే అప్పటికే రమాదేవి కాళ్ళ దగ్గర మణిహారంలోని ఒక చిన్న మణి కింద పడిపోయి ఉంటుంది. అదేంటి ఉపేంద్ర, ఒరిజినల్ మణిహారంలో అయితే ఇలా మణి రాలిపోదు కదా, అంటే ఇది నకిలీ మణిహారమా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. లేదమ్మా, ఇది అసలైన రాజమణిహారమే, మీరు పూజ చేశారు, వెలుగు వచ్చింది, మీరు కూడా చూశారు కదా అని ఉపేంద్ర చెప్తుంటే లేదు ఇది నకిలీదే అని చెక్ చేసి రమాదేవి జగదీష్ ఇద్దరు ఉపేంద్రని అసలైన రాజమణిహారం ఎక్కడా అని నిలదీస్తూ ఉంటారు. లేదు, నేను అసలైన రాజమణిహారమే తీసుకొచ్చాను, మీ ఇంట్లోనే ఎవరో కాజేశారు అని ఉపేంద్ర ఎంత చెప్తున్నా కూడా నోర్ముయ్ అంటూ రమాదేవి ఉపేంద్ర చెంప పగలగొడుతుంది. నువ్వు నకిలీ రాజమణిహారమే తీసుకువచ్చావు, నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను, అసలైన రాజమణిహారం తీసుకువచ్చావా సరే, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని రమాదేవి వార్నింగ్ ఇస్తుంది. రమా, ఇది అసలైన రాజమణిహారమో కాదో మళ్ళీ ఒకసారి అమ్మవారి మెడలో వేసి చూస్తే సరిపోతుంది కదా అని హర్ష చెప్పడంతో అలాగేనని రమాదేవి వేస్తుంది. అయినా సూర్యకాంతికి వెలుగు రాకపోవడంతో చూస్తున్నావు కదా, ఇది అసలైన రాజమణిహారం కాదు, మర్యాదగా నేను చెప్పిన గడువు లోపల తీసుకువచ్చావా సరే, లేకుంటే నీ సంగతి చూస్తానని రమాదేవి వార్నింగ్ ఇవ్వటంతో ఉపేంద్ర నన్నే కొడతావా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. అమ్మ, నకిలీ రాజమణిహారం వాళ్ళ దగ్గరే ఉండాలి, దుష్టుల్ని నువ్వు ఇలాగే శిక్షించాలమ్మా, ఆ ఉపేంద్రనే కాజేశాడని వీళ్ళు అనుకుంటున్నారు, ఇది ఒకందుకు మంచిదే అని నువ్వు కాపాడుతున్నావమ్మా, కాపాడుతున్నావు అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత చామంతి చదువుకుంటూ ఉంటే శ్యామల సైగలు చేస్తూ ఉంటుంది. వద్దమ్మా వద్దమ్మా అని చామంతి చెప్తుంటే అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి, ఏంటి చామంతి, మీ అమ్మ ఏదో చెప్తుంది, నువ్వేదో వద్దని చెప్తున్నావు, ఏంటి సంగతి అని అడగటంతో రేపు చామంతి పుట్టినరోజు అని శ్యామల చంద్రికకి అర్థమయ్యేలా చెప్తుంది. ప్రేమ్, నువ్వు సరైన సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఆ రాజమణిహారం నకిలీదని అసలు తెలిసేది కాదు, నువ్వు చాలా మంచి పని చేశావు అని రమాదేవి అంటే అందుకే ఆ ఉపేంద్ర లాంటి వాళ్ళని నువ్వు దూరంగా పెట్టమ్మా అని ప్రేమ్ చెప్తాడు. ఆ రాజమణిహారం అంటే నాకు ప్రాణం, వాడి దగ్గర నుంచి అసలైన రాజమణిహారం తీసుకునే వరకు వాడిని అసలు వదిలిపెట్టను అని రమాదేవి చెప్తోంది.